అస్మద్గురుభ్యో నమః. సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావహ స్యాత్. వియద్ధుని శంభు హిమాద్రి జిహ్నుస్పర్శక్రమాత్ లోకచయం పునాతి. ఏనుగు లక్ష్మణ కవి భర్తృని అనువాదం చేస్తూ వివేకభ్రష్ట సంపాతముల్ పెక్కుభంగులు అని చెప్పి గంగానది పైనుంచి కిందకి దిగి రావడాన్ని వివేకభ్రష్టునికి సంకేతంగా చెప్పాడు. కానీ మా మేనమావ గారు ఎన్సేచి కృష్ణమాచార్యుల వారు ఒక అవధానంలో చెప్పిన మాట ఏమిటంటే, సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావహ స్యాత్. అన్ని విద్యలు కళలు అయినవన్నీ కూడా పరంపరగా ఉపదేశించినప్పుడే వాటికి ఉన్న విశేషం ఉంటుంది. ఇది నేనే కనిపెట్టాను, నాకే తెలుసును, నా ఉద్దేశంలో ఇంతవరకు ఎవళ్ళు చెప్పంది అన్నమాట లేదయ్యా. పరంపరగా వస్తున్నటువంటి ఉపదేశాలు విన్నప్పుడు అలాంటి కళ ఏదైనా సరే నిలబడుతుంది. ఎలాగా అంటే, వియద్ధుని శంభు హిమాద్రి జిహ్నుస్పర్శక్రమాత్ లోకచయం పునాతి. ఆకాశగంగ వియద్ధుని అక్కడ స్వామి దగ్గర పాదం దగ్గర ఆవిర్భవించింది. శివుని శిరస్సు మెట్టింది, హిమపర్వతం మీదకి వచ్చింది, కిందకి దిగి వచ్చి జహ్ను మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చింది. అలా వరుసగా అన్నీ పవిత్రమైన స్థలాలే. వియద్ధుని శంభు హిమాద్రి జిహ్నుస్పర్శక్రమాత్ లోకచయం పునాతి. అదే పద్ధతిలో మహాభారతాన్ని విరాట పర్వం ఆధారంగా చేసుకుని పాండవగీత చెప్పుకుంటూ, నిజానికి భీమసేనుడి పాత్ర కీచకథతోటి పూర్తి చేసుకోవాలి. కానీ పెద్దలు మళ్ళీ సూచించారు, నాయన కొంత భాగం చెప్పావు, మిగిలిన భాగం కూడా కొంచెం అతి కాదు కానీ చెప్పు, పర్వాలేదు అంటే మళ్ళీ కొన్ని కొత్త భాగాలని ఎన్నుకోవడం జరిగింది. అవి కూడా ఒక 2-3 భాగాల్లో మనం చెప్పుకుంటామని జ్ఞాపకం చేస్తూ, ఇలాంటి దానికి శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు కెవి సంతానగోపాలాచార్యుల వారు, అలాగే శ్రీమాన్ మరంగంటి శ్రీరంగాచార్య స్వామి, డాక్టర్ కందాడ రామానుజాచార్య స్వామి, ఇలాంటి పెద్దల పరంపరగా ఉన్న ఉపదేశాల కారణం చేత ఇవి అందుకోగలిగాం అని జ్ఞాపకం చేస్తూ, అక్కడ తిక్కన శిల్పం ఇంతకుముందు చెప్పుకుందే మళ్ళీ కొంత భాగం మళ్ళీ చెప్పుకుంటున్నాం. వంటవాడిగా భీముడు రావడాన్ని చాలా అందంగా వర్ణిస్తాడు అక్కడ. ఆ సందర్భంలో చెప్పుకోలేదు, ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవాలి. నడచి వస్తుంటే భీముట్ట త్రిమూర్తి రూపం కనిపించిందట అక్కడ. సూర్య, చంద్ర, ఇంద్ర. ఇంద్ర శబ్దానికి అగ్ని శబ్దం కూడా అర్థం ఉంది. ఇది పరమేశ్వరి అని ధాతువు. అలాగే సూర్య చంద్ర అగ్నుల రూపం వలె ఉన్నాడు, సూర్య చంద్ర ఇంద్రుల రూపంలో ఉన్నాడు అంటాడు. ఎంచేతంటే చంద్ర సూర్యౌచ నేత్రే, భగవంతునికి చంద్రుడు సూర్యుడు, సూర్యుడు లోపల అగ్ని కూడా ఉన్నాడు. అది విశేషం. విహరింప మానవాకృతి సహితంబుగా మహికి అర్థితనుదంచిన పద్మహితుడో హిమకరుడో శచీగృహమేధియో కాక ఇతడు కేవల నరుడే. భీముడు చేతిలో గరిటె, చెక్కతో చేసిన గుణపం ఇలాంటివన్నీ పట్టుకొస్తుంటే విరాటరాజు తన వాళ్ళతోటి అన్నాడు, మంత్రులతోటి, విహరింప మానవాకృతి సహితంబుగా మానవుడిగా విహరిద్దామని చెప్పి మహికి అర్థితనుదంచిన కోరుకుని మరీ వచ్చాడు.
శ్రీ మహావిష్ణువు అయితే అవతారాలు ఎత్తొచ్చాడు. ఇది కాదుట, సరదా కోసం వచ్చినట్టుగా ఉంది. పద్మహితుడో సూర్యభగవానుడా, హిమకరుడో చంద్రుడా, శచీగృహమేధియో శచీదేవి యొక్క భర్త. శచీ శబ్దానికి అర్థం ఏమిటంటే అద్భుతమైన కర్మలకి అధిపత్ని ఆవిడ శచి. అదే శక్ కెన్ అంటున్నాం మనం. శక్తా శబ్దం అక్కడి నుంచి వచ్చింది, శచీ శబ్దంలోంచి. అలాంటి వాడు కాక ఇతడు కేవల నరుడే. అక్కడ కూడా భీముడు చెప్పిన మాట శార్దూల వృత్తంలో చెప్పించాడు. శార్దూలం వంటి వాడు కదా భీమసేనుడు, అంచేత అలాగే చెప్తాడు ఆయన. ఇది కూడా ఇంతకుముందు చెప్పుకున్నామే. దేవా 4వ జాతివాడ, ఇది 4వ జాతిని మార్చుకున్నారు. అంటే పృథివీ అపు తేజో వాయురాకాశములు, వాయు సంబంధించిన వాడిని నేను. నిన్ను అర్ధిన్ కొలవగా వచ్చి నిన్ను కోరుకుని మరీ కొలవడానికి వచ్చాను నేను. సేవాదక్షత వండయై ఎరుగా, ఇంతవరకు నేను సేవకుడిగా వేరే వాళ్ళ దగ్గర ఎక్కడా లేను. ధర్మరాజుకి తమ్ముణ్ణి, అతని గుణములకి సేవకుడిని అయ్యాను. అంచేత నేను నా జీవనోపాధి కోసం ఎక్కడా సేవ చేయలేదు నేను. అంచేత నీ చిత్తంబునన్ మెచ్చినట్లే వండన్ కడు నేర్తు, నేను బాగా నీ మనస్సుకి నచ్చినట్టుగా వంట చేయగలను. బాణసమునందిచ్చోటనే కాదు, నన్నేవీటన్ మిగులంగా ఎవ్వడు లేడు. బాణసం అంటే వంట ఇల్లని, అలాగే బానిసత్వం అని కూడా చెప్పారు కొంతమంది. సేవ లోపల నన్ను మించిన వాడు లేడు, నేను అలాంటి వాడిని. నారాయణాస్త్రం ప్రయోగిస్తే భీమసేనుడు అక్కడ అశ్వత్థామ భీమసేనుడు నమస్కారం పెట్టలేదు. ఏమిటి నమస్కారం పెడితే శ్రీ మహావిష్ణువుకి నమస్కారం పెడతా, కృష్ణుడికి పెడతాను అన్నాడు పెద్ద మనిషి. అలాంటి వాడు. అంచేత నేను ఎవరికి బానిసని కాదు. బాణసంబునందు ఇచ్చోటనే కాదు, నన్నేవీటన్ మిగులంగా ఎవ్వడు లేడు ఎబ్బంగులను చూచినన్. ఎన్ని రకాలుగా చూచినా నన్ను మించినవాడు దొరకడు, ఉండడు. ఇదే ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. కన్నడంలో టీపీ కైలాసం అన్న ఆయన కీచకుడిని హీరోగా పెట్టి నాటకం రాస్తే దాంట్లో చెప్తాడు, భీముణ్ణి చూడగానే వంటలు తిన్న తర్వాత నువ్వు ఎప్పుడైనా రాజసూయ యాగంలో అక్కడ ధర్మరాజు దగ్గర వంటలు ఏమన్నా చేసావా అని అడుగుతాడు. అక్కడ తమాషా. ఇలాంటిదే ఉత్తరకి సంబంధించి కూడా 100మైన డైలాగులు ఉన్నాయి అక్కడ. అది విశేషం. అంచేత నేను అలాంటి వాడిని అనగానే మా విద్యార్థకుడు, ఏమండి తిక్కన గారి సమయంలోనూ ఇంగ్లీష్ పదాలు ఉన్నాయండి అని అడిగాడు. అదేమిటి నాయన అని అడిగా. ఏం లేదండి, నీకనుగుణమైన ఆసనము, ఆ యానము, రుచిరాతపత్రము జనవరి కొలువునిచ్చదా. జనవరి ఏమిటండి? ఒరే నాయన సంధి కలిసి జనవరి కొలువునిచ్చదా, అది అర్థం అక్కడ. కొన్ని పదాలు మనం చూసుకోకపోతే ఇలాగే ఉంటుంది. సౌత్రామణి యాగంలో మాట ఉంది, నిజాం భార్యాం సల్మంకృత్య అని. వాడేమో నిజాం భార్య ఎందుకు వచ్చిందన్నాడు. దీని దుంపదిగా నిజాం భార్య అది కాదురా, తన భార్యని తనే అలంకరించి తీసుకురావాలి యజమాని, అది అర్థం అక్కడ. జనవరి కొలువునిచ్చద గజవ్రజమున్ పరికింపుము నింపుతూ. ఈ పద్యం ఇంతకుముందు చెప్పుకున్నదే. అంటే అగ్ని ఉండేది కేవలం వంటింట్లోనో హోమంలోనో కాదు, మన శరీరంలో సర్వభాగాల్లో ఉంటాడు, సకల జీవరాశుల్లో ఉంటాడు. సూర్య, చంద్ర, తార, నక్షత్ర, వనస్పతి, వృక్ష, జల, ద్విపాత్, చతుష్పాత్తులన్నిటిలో కూడా ఏదో రూపంలో ఉంటాడు. అగ్ని అగ్రం నయతి.
అదే పద్ధతి లోపల అతను రోజువారీ వంటను కూడా వంటలా చెయ్యలే, యజ్ఞంగా చేశాడని చెప్పుకున్నాం. ఎంచేతంటే పాత్రలకి కూడా ప్రార్థన ఉంటుంది. ఒకప్పుడు వంట వండేటప్పుడు గిన్నె శుభ్రంగా ఉన్నా నీటితోసారి తడిపి మళ్ళీ ఉంచేవారు. అంటే ఆరాధనా విధానం అది. అందుకే ఆ వంటల్లో ఆ రుచి ఉంటుంది. యజుర్వేదం చెప్తుంది ఒక మంత్రంలో, సుంధధ్వం దైవాయ కర్మణే దేవయజ్ఞాయై. ఓ పాత్రలారా, దేవయజ్ఞాయై, దేవయాగ రూపమైనది ఈ పని చేస్తున్నాం. దైవ్యాయ, దైవరూపముగా అయినది కర్మణే, ఈ కర్మ కోసం, ఈ యజ్ఞం కోసం సుంధధ్వం, మీరు పవిత్రులు కావాలి. మేము ఉట్టినే 10 మంది తినడం కోసం తయారు చేస్తున్నది కాదు, ఇది యజ్ఞం లాంటిది. దానికోసం మీరు శుచిగా ఉండాలి. అందుకని శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ జలముతో ప్రోక్షణ చేస్తున్నాం మేమంతా. అంటే పాలు పితికే పాత్ర దగ్గర నుంచి అన్నిటి మీద నీళ్లు చల్లడం ఉందే ప్రోక్షణ. ఏదో ఆచారం అండి అంటారు, కాదు, ప్రోక్షణకి అంతరార్థం ఇది. అంచేతనే వెనకటి రోజుల్లో పని మనిషి గిన్నెలు కడిగి అక్కడ పెట్టిన తర్వాత కొరకంచు పెట్టి ముట్టించి మళ్ళీ నీళ్లు చల్లి లోపలికి తీసుకునేవారు. గిన్నెలు తోమిన తర్వాత మళ్ళీ నీళ్లు చల్లేవారు. ఇది పద్ధతి అన్నమాట. ఇప్పటికీ కొత్త పాత్రలు వాడాల్సి వస్తే నీటితోటి తడిపి లేదా పాలతోటి కానీ తేనెతోటి కానీ తడిపి వాడాలని ధర్మశాస్త్రం ఉంది. యజుర్వేదం చెప్తుంది, యాగాలలో సాధారణమైన యాగాలకేమో మట్టి పాత్రలు వాడతారు. విశేషమైన సందర్భాలు వచ్చినప్పుడు మాత్రము రాగి, వెండి, బంగారు, ఇతర లోహములతో కూడిన పాత్రలు వాడతారు. ఇతర లోహాలంటే రాగి, వెండి, బంగారం కాకుండా కంచు, ఇత్తడి లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా అభిచార కర్మల్లో వాడతారు ప్రత్యేకించి. ఇది విశేషం. ఆఖరికి అక్కడ కుండకి కూడా ప్రార్థన ఉందండి. ఏమిటది? మాతరిష్యన ఘర్మోసి జౌరసి పృథివ్యసి విశ్వధాయ అసి పరమేణ ధామ్న దృంస్వ మాహ్వా. ఓ పాత్ర, నీవు మాతరిష్వన, వాయువుకి ఆధారమైన దానివి, వాయుస్వరూపానివి. అంతేకాదు ఘర్మ, ఆ వాయువునికి ఆధారం మాత్రమే కాదు, సంచారానికి ప్రకాశక రూపమైన దానివి. అంతేకాదు ద్యౌరసి పృథివ్యసి, ప్రకాశ రూపమైన ఆకాశం ఉందే అది కూడా నీవే. నీ లోపల ఆకాశం అవకాశం ఉంది కదా, అదలాంటిది. విశ్వధాయ అసి, సకల ప్రపంచాన్ని కూడా జాగ్రత్తగా అట్టే పెట్టేలాంటి దానివి. విశ్వధాయాసి అంటే భూమండలానికి సంకేతానివి నువ్వు. అంతేకాదు నీవు అంతరిక్ష శ్లోకానివి. పృథివీరసి పరమేణ ధామ్న విశ్వధాయాసి, గొప్పదైన బలం చేత, అలాంటి బలము చేత ప్రపంచాన్ని నిలబెట్టేదానివి నువ్వు. దృంహస్వ, దయచేసి నీవు పగలకూడదు, దెబ్బతినకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మాహ్వా, భంగము పొందవద్దు. అందుకనే కుమ్మరి వాళ్ళు ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఆ మట్టిని కాలితో తొక్కేటప్పుడు ఆ మట్టికి ముందు నమస్కరిస్తారు. అలాగే చెరువుల్లోంచి, కాలవల్లోంచి ఆ మట్టి పట్టుకొచ్చేటప్పుడు ఆ చెరువుకి కాలవకి కూడా నమస్కారం చేసి ఆ మట్టిని జాగ్రత్తగా పట్టుకొస్తారు వాళ్ళు. అలాగే రోటికి కూడా ప్రార్థన ఉంది. ఉలూకలము ఏమిటది? అధిశ్రవణమసి వానస్పత్యం ప్రతిత్వా ఆదిత్య త్వగ్వేస్తు. ఓ ఉలూకలమా, త్వం అధివషణం అసి, నీవు దంపుటకి ఆధారమైన దానివి.
ధాన్యాలు ఇవే దంపుతాం కదా మేము, వాటికి ఆధారాన్ని నువ్వు. వానస్పత్యం, వనస్పతుల నుండి పుట్టిన దానివి, అంటే మర్రి ఇలాంటి చెట్ల నుంచి తయారైన దానివి నువ్వు. అంతేకాదు త్వా ఆదిత్య త్వక్ ప్రతివేత్తు, నీవు సూర్య సంబంధమైన ప్రాంతం ఉందే భూమి, ఆ భూమి మీద పరిచిన కృష్ణాజనం ఉంది చూచారా, కృష్ణాజన రూప చర్మము నిన్ను రక్షించుగాక. కృష్ణాజనం అంటే శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము, సామవేదము దాంట్లో కలిసి ఉంటాయి. అది అలాంటిది ఋగ్వేద స్వరూపాన్ని నువ్వు, అగో దాని మీద ఉండాలి నువ్వు అంటూ. అలాగే రోటిలో ధాన్యం వేస్తున్నప్పుడు కూడా యజుర్వేద మంత్రం ఉంది. త్వం అగ్నే తనూ వాచ విసర్జనమసి దేవవీతయే త్వ గృహ్ణామి. అమ్మా, నీవు అగ్నికి శరీరానివి, వాక్కుని కలగజేస్తావు. అంతేకాదు దేవతలందరూ భక్షించడానికి నిన్ను తీసుకుంటున్నాను నేను, దానిలో ఉంచుతాను నేను. రోకలికి ప్రార్థన ఉంది, అది కూడా యజుర్వేదంలోదే. అద్రిరసి వానస్పత్యస ఇదం దేవేభ్యో హవ్యం సుశమి శమిష్వే. అమ్మా, త్వం వానస్పత్య అద్రియసి, అడవుల నుంచి పుట్టిన దానివైనా కొండవలే స్థిరమైన దానివి, పాషాణం వంటి దానివి. సహ దేవేభ్య ఇదం హవ్యం, ఈ ధాన్యరూపమైన హవ్యం ఉందే దీన్ని శమి, బాగా అయ్యేలాగా, తినడానికి వీలుండేలాగా పొట్టు వగైరా తొలగించి శమిష్వ, శమింపజెయ్యి. అందుకని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. అంటే తిరగలి రాళ్ళకి, సన్నికలు రాయికి 2 రాళ్లతో కొట్టి మన సోమరసం పిండేదానికి దానికి మంత్రాలున్నాయి. ఇషమావద ఊర్జమావద జ్యుమత్వదత వయం సంఘాతం జేష్మ. ఇషం బాబు, హవిస్సుని, రసాన్ని, బలాన్ని ప్రకటించు. రసము బలము కాంతి గలదని నువ్వు ప్రకటించాలి. శత్రు సంఘాన్ని ఈ రాళ్ల చప్పుడుతోటి మేము జయిస్తాము. పెళ్ళిలో కూడా సన్నికలు తొక్కడంలో ఉండే అంతరార్థం అక్కడ కూడా మంత్రాలున్నాయి. ఈ సన్నికళ్ళు వలె అమ్మాయి నువ్వు స్థిరంగా ఉండు, క్షేమం కలిగించు. ఎలాగైతే సన్నికలు రకరకాల పదార్థాలన్నిటికీ రుచి కలిగించేలా చేస్తుందో అలాగ నువ్వు కూడా నీ జీవనము గృహానికి క్షేమం కలిగించాలి. ఇన్ని అర్థాలు. ఇంకా విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.